హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్ అనేది టాప్ 100 బిట్స్ తోటి తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి కోర్సెస్ కావచ్చు, అదేవిధంగా ఎకానమీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లోకి తీసుకొచ్చాం. అది మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటుంది. ఇంకా అవే కాకుండా సో కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా మీరు పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఉంది. అండ్ తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే ఉంటుంది. ఒకసారి యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి. నచ్చిన తర్వాత సో మీకు దానికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 2 అప్లికేషన్లో ఎడిట్ ఆప్షన్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. 12 వరకు TSPSC ఛాన్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గ్రూప్ 2 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో అదేవిధంగా గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3కి సంబంధించినటువంటి క్లాసెస్ చేయమని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో వాటికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఈ రోజు లేదా రేపటి నుంచి అయితే నేను స్టార్ట్ చేస్తాను. ముఖ్యంగా ఎకానమీ కావచ్చు, అదేవిధంగా సోషాలజీకి సంబంధించిన క్లాసెస్ కావచ్చు, ఇంకా మిగతా క్లాసెస్ కూడా కంపల్సరీ మీకు అప్ టు గ్రూప్ 2 ఎగ్జామ్ వరకు గ్రాండ్ టెస్ట్ రూపంలో అయితే అందించడం జరుగుతుంది. సో మీ నుంచి నాకైతే సపోర్ట్ ఉండాలి. ఖచ్చితంగా వీడియోస్ని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఈ రోజు నుంచి అయితే మీకు ఆ క్లాసెస్ అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ సో గ్రూప్ 2 అప్లికేషన్లో తప్పులు సవరించుకునేందుకు అభ్యర్థులకు TSPSC అవకాశం ఇచ్చింది. సో శనివారం నుంచి 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని చెప్పేసి గురువారం అయితే ప్రకటించడం జరిగింది. సో పేరు కావచ్చు, ఆధార్ కార్డులో నెంబరు, పుట్టిన తేదీ తదితర అంశాలు మార్చితే అందుకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ను అప్లోడ్ చేయాలని చెప్పేసి చెప్పింది. అదేవిధంగా ఎడిట్ ఆప్షన్ ఒకేసారి ఉంటుందని, కాబట్టి అభ్యర్థులు జాగ్రత్తగా ఎడిట్ చేయాలని చెప్పేసి సూచించడం జరిగింది. కాగా 18 విభాగాల్లో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి TSPSC నోటిఫికేషన్ ఇవ్వగా దీనికి 5,51,000 మంది అయితే అప్లై చేసుకున్నారు. సో మనకు వచ్చే నెల 29, 30 తేదీలో ఈ పరీక్ష అయితే జరగనున్నట్లు ఇక్కడైతే దీనికి సంబంధించిన అప్డేట్ చూడవచ్చు. సేమ్ ఇక్కడ మనకు దీనికి సంబంధించి TSPSC యొక్క వెబ్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఏదైనా మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే సో ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి. దాన్ని మీరు ఇప్పుడు ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఉంది గ్రూప్ 2 అప్లికేషన్కి సంబంధించి. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు వెబ్సైట్లో వెటర్నరీ అసిస్టెంట్ రాత పరీక్ష హాల్ టికెట్లు అని చెప్పేసి TSPSC నుంచి మరొక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. సో పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ A, B పోస్టుల భర్తీకి ఈ నెల 13, 14 తేదీల్లో నిర్వహించనున్నటువంటి కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష హాల్ టికెట్లను అయితే కమిషన్ వెబ్సైట్లో ఉంచినట్లు TSPSC తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు. సో అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి అయితే పేర్కొన్నారు. సో కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానాన్ని తెలుసుకునేందుకు వెబ్సైట్లో మాక్ టెస్ట్ లింక్ ఉందని చెప్పేసి కూడా ఇక్కడ వివరించడం జరిగింది. సో ఈ ఎగ్జామ్కి ఎవరైతే అప్లై చేసి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఒకసారి TSPSC వెబ్సైట్కి వెళ్ళి మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. దాంతోపాటుగా అక్కడ ఒక మాక్ టెస్ట్ కూడా ఉంది. సో దాన్ని రాసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు మనకు డిగ్రీ కాలేజీల్లో 2,858 పోస్టులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ. సో ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందంటే ఇక్కడ చూడవచ్చు. సో మొత్తం 2,858 పోస్టులకు గాను ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇందులో మనకు కాంట్రాక్ట్ పద్ధతిన 527 మంది లెక్చరర్స్ను, అదేవిధంగా 341 మందిని అవుట్ సోర్సింగ్ పద్ధతిన 50 మందిని సో TSPSC ఫుల్ టైం మెంటర్లుగా, అదేవిధంగా 1940 మందిని గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులుగా భర్తీ చేయనున్నట్లు అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ఇవ్వడం జరిగింది. అయితే ఈ పోస్టుల కాలపరిమితి వచ్చేసి మనకు 2024 మార్చి 31 వరకు అయితే ముగియనుంది. దీనిలో మనకు లెక్చరర్ పోస్టులు 527, అదేవిధంగా ఈ TSPSC ఫుల్ టైం మెంటర్లు వచ్చేసి 50, గెస్ట్ ఫ్యాకల్టీ వచ్చేసి 1940, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు 29, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ వచ్చేసి 31 పోస్టులు ఉన్నాయి, స్టోర్ కీపర్ వచ్చేసి 40, అదేవిధంగా జూనియర్ స్టెనో 1 పోస్టు, రికార్డ్ అసిస్టెంట్ 38, మ్యూజియం కీపర్ పోస్టులు వచ్చేసి 7, అదేవిధంగా హెర్బేరియన్ కీపర్ పోస్టులు వచ్చేసి 30, మెకానికల్ పోస్టులు వచ్చేసి 8, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు వచ్చేసి 157 అయితే భర్తీ చేయనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి వీటికి సంబంధించిన భర్తీ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అండ్ ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి ఇంకా ఏమి ఇవ్వలేదు. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత నేను మరొక వీడియోలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ మనకు పోలీస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో 2 దఫాలుగా
కానిస్టేబుల్ శిక్షణ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఫలితాలు రాగానే ఎస్ఐ అభ్యర్థులకు ట్రైనింగ్. సో నమస్తే తెలంగాణతో సో ఐజీ తరుణ్ జోషి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు రాష్ట్రంలో ఈసారి అర్హులైనటువంటి కానిస్టేబుల్ అభ్యర్థులకు 2 దఫాలుగా శిక్షణ ఇవ్వనున్నట్లు మనకు ట్రైనింగ్ ఐజీ తరుణ్ జోషి తెలపడం జరిగింది. సో మొదటి దశలో మనకు దాదాపుగా 9,871 మందికి, రెండవ దశలో 5,010 మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. సో ఈ నెల చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో ఎస్ఐ ఉద్యోగాల ఫలితాలు విడుదల కానున్నట్లు పేర్కొన్నారు. సో ఎస్ఐ ఉద్యోగాలకు శిక్షణకు సంబంధించి పోలీస్ అకాడమీ సిద్ధంగా ఉందని చెప్పేసి ఆయన నమస్తే తెలంగాణతో వెల్లడించారంటే ఇక్కడ చూడవచ్చు. అయితే 28 కేంద్రాల్లో మనకు 14,881 మందికి శిక్షణ అన్నారు. సో ఇక్కడ చూసినట్లయితే కానిస్టేబుల్ అభ్యర్థులకు తుది ఫలితాలు వెలువడగానే వెంటనే శిక్షణ ప్రారంభిస్తామని ఇక్కడ ఐజీ తరుణ్ జోషి అయితే తెలపడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా 28 శిక్షణ కేంద్రాల్లో సో మొత్తం 14,881 మందికి కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. సో తొలి దశ శిక్షణ మనకు సివిల్ కావచ్చు, ఏఆర్, డ్రైవర్, టెక్నికల్, సో ఆ పోస్టులకు సంబంధించిన వారికి ఈ 9,871 మందికి అయితే శిక్షణ ఉంటుంది. ఇక రెండో విడత ఎవరైతే మనకు ఈ బెటాలియన్కి ఎంపిక అవుతారో 5,010 మందికి వాళ్ళకు నెక్స్ట్ దఫాలో ట్రైనింగ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఉపాధ్యాయ నియామకాలపై తేలుస్తారా అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనాడులో అయితే చూడవచ్చు. నేడు పలు అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం చర్చ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్టయితే విద్యాశాఖకు సంబంధించినటువంటి అంశాలపై చర్చించేందుకు శుక్రవారం సమావేశమవుతున్నటువంటి మంత్రివర్గ ఉపసంఘం పలు కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు తెలుస్తుంది. సో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యేటువంటి సమావేశంలో మంత్రులు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు, సబితా ఇందర్ రెడ్డి తదితరులు అయితే పాల్గొంటారు. సో విద్యాశాఖలో సుదీర్ఘంగా ఎన్నో సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. సో ప్రభుత్వ బడుల్లో ముఖ్యంగా 10,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో టెట్ నిర్వహించి ఏడాది దాటినా ఉపాధ్యాయ నియామకాల పరీక్ష నిర్వహించలేదని నిరుద్యోగ అభ్యర్థులు వాపోతున్నారు. సో ఈ క్రమంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ, విద్యా వాలంటీర్ల నియామకంపై చర్చించే అవకాశం ఉందని సమాచారం అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఈరోజు అయితే మంత్రివర్గ ఉపసంఘంకి సంబంధించినటువంటి ఒక మీటింగ్ ఉంది. దానిలో మనకి ఉపాధ్యాయ ఖాళీల గురించి ఏమైనా చర్చించి దాని గురించి ఏమైనా ప్రకటన వస్తుందో లేదని చూడాల్సిందే. దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇక్కడ మనం ఈనాడు న్యూస్ పేపర్లో చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయంలో అయితే కొలువులేవి మోదీ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం నమస్తేలో చూడవచ్చు. సో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 25% పోస్టులు ఖాళీగానే. సో నిరుద్యోగం తాండవిస్తున్న పట్టించుకోని కేంద్రం. సో పే అండ్ అలవెన్సెస్ వార్షిక నివేదిక గణాంకాలలో వెల్లడి. సో ఖాళీలపై కేటీఆర్ ధ్వజం. సో ట్విట్టర్లో సెటారికల్ కామెంట్ పోస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో కేంద్ర ప్రభుత్వంలో చాలా వాటిలో ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనకు రెవెన్యూ కావచ్చు, రక్షణ, తపాలా, రైల్వే, హోంశాఖలో మంజూరైనటువంటి పోస్టులు ఎన్ని అండ్ ఖాళీలు ఉన్నాయి, ఖాళీల యొక్క పర్సంటేజ్ ఏంటని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా చాలా ఖాళీలు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి మరి ఎప్పుడు భర్తీ చేస్తారని వేచి చూడాలి. ముఖ్యంగా రైల్వే ఉద్యోగాల కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తుంటారు. సో ఎవరైతే రైల్వే ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో దాంట్లో కూడా మనకు చాలా వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ విషయంలో అయితే ఇక్కడ ఈనాడు ప్రతిభకు సంబంధించి మనకు విపత్తు నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఒకసారి దీన్ని చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాంతోపాటు ఇక్కడ కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి. అండ్ అదేవిధంగా మరాఠా రాజ్యంలో మహావీరుడు అని చెప్పేసి మనకు భారతదేశ చరిత్ర శివాజీ మహారాష్ట్రకు సంబంధించిన దానిపైన ఒక బిడ్ బ్యాంక్ అయితే ఇచ్చారు. సో దీన్ని కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ రోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. సో కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్టయితే హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ ఆరదే అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్ సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. సో మనకు తెలంగాణకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీజే అయితే మనకు చేంజ్ కావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. మరో 5 హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తులు. సో సీజే జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో సుప్రీంకోర్టు కొలీజియం ఒకేసారి 7 హైకోర్టుల కొత్త ప్రధాన న్యాయమూర్తులకు పేర్లను అయితే సిఫారసు చేసింది. సో ఇందులో మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, ఒడిషా, మణిపూర్, బాంబే, గుజరాత్ హైకోర్టులు అయితే ఉన్నాయి. సో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ కావచ్చు, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, అదేవిధంగా సంజయ్ కన్నాల నేతృత్వంలోని కొలీజియం సిఫారసు. సో దీనికి అయితే మనకు నిన్న సిఫారసు అయితే చేయడం జరిగింది. సో దీనిలో మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఇక్కడ కర్ణాటక హైకోర్టులో సీనియారిటీ పరంగా 2వ స్థానంలో ఉన్నటువంటి జస్టిస్ అలోక్ ఆరదే సో పదోన్నతిపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అయితే రావడం జరిగింది అనమాట. సో ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఇక నెక్స్ట్ మనకు బాంబే హైకోర్టులో సీనియారిటీగా 2వ స్థానంలో ఉన్నటువంటి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పదోన్నతిపై మనకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అయితే నియమించడం జరిగింది. సో
సో ఈ 2 నియామకాలను గుర్తుంచుకోండి. ఈ జస్టిస్ అలోక్ మనకు మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. మన తెలంగాణకు ప్రజెంట్ సీజే కాబోతున్నటువంటి వ్యక్తి తను. సో కర్ణాటకకు సంబంధించి అయితే చేయడం జరిగింది, అక్కడ న్యాయమూర్తిగా చేశాడు. సో ప్రజెంట్ మనకు ప్రధాన న్యాయమూర్తిగా రాబోతున్నాడు. సో ఇతని యొక్క జన్మస్థలం కనుక చూసినట్లయితే మనకు మధ్యప్రదేశ్. సో అంతకుముందు మనకు జస్టిస్ ఉజ్జల్ బుయాన్ ఉండేది, నిన్న చూసాం మనం. సో అతను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అయితే మనకు నిన్న సెలెక్ట్ కావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మనకి ఇది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సంబంధించి సో ఇక్కడ జస్టిస్ అలోక్ ఆరాధే అయితే నియమించడం జరిగిందనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ నియామకాల గురించి తెలిపేటువంటి రాజ్యాంగ ఆర్టికల్ ఏది, హైకోర్టు న్యాయమూర్తుల యొక్క నియామకాల గురించి తెలిపేటువంటి ఆర్టికల్ ఏదనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సేమ్ అప్డేట్ ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయం అయితే బ్యాంకాక్లో నవంబర్లో ప్రపంచ హిందూ సదస్సు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో హిందూ సమాజానికి ఉన్నటువంటి అవకాశాలు కావచ్చు సవాళ్ళ గురించి చర్చించడానికి ప్రపంచ హిందూ సదస్సు నవంబర్ 24 నుంచి 3 రోజుల పాటు బ్యాంకాక్లో జరగనుందని విశ్వ హిందూ పరిషత్ సంయుక్త ప్రధాన కార్యదర్శి స్వామి విజ్ఞానానందన్ తెలిపారు. సో ప్రపంచ హిందూ ఫౌండేషన్ నిర్వహిస్తున్నటువంటి ఈ సదస్సులో దాదాపుగా 60 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. సో వ్యాపారవేత్తలు, వృత్తి నిపుణులు, విద్యావేత్తలు, పాత్రికేయులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ప్రపంచ హిందూ సదస్సు ఎక్కడ జరగబోతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో బ్యాంకాక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకు టాంజానియాలో తొలి ఐఐటి క్యాంపస్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. మనకు భారతదేశానికి బయట ఐఐటి క్యాంపస్ ఏదైతే మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంటుంది కదా, సో ఈ క్యాంపస్ను మనకు టాంజానియాలో ఉన్నటువంటి జంజాబాలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే సో ఇది మొట్టమొదటిసారి మనకు మన భారతదేశం అవుట్ సైడ్ ఏర్పాటు చేస్తున్నారు కనుక సో ఆ కంట్రీ నేమ్ గుర్తుంచుకోండి. అయితే దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఈ ఐఐటి మద్రాస్తో అయితే ఒక ఒప్పందం అయితే కూర్చుకున్నారట. సో ప్రస్తుతం టాంజానియా పర్యటనలో ఉన్నటువంటి భారత విదేశీ వ్యవహారాల మంత్రి అయినటువంటి జైశంకర్ సో ఈ పరిమాణాన్ని ఒక చారిత్రాత్మక అడుగుగా అభివర్ణించడం జరిగిందనమాట. సో దేంతో ఇక్కడ మనకు టైప్ అయ్యారంటే ఐఐటి మద్రాస్ తోటి. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే టాంజానియాలో ఏర్పాటు చేస్తున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అనేది. ఇక నెక్స్ట్ చూసినట్టయితే మనకు ట్విట్టర్కు పోటీగా థ్రెడ్స్ అని చెప్పేసి కూడా ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సరికొత్త యాప్ను ఆవిష్కరించినటువంటి మెటా. సో దీన్ని ఆవిష్కరించినటువంటి సంస్థ ఏంటి? మెటా. సో ఇటీవల మెటా ట్విట్టర్కు పోటీగా దేన్ని తీసుకొచ్చిందని డైరెక్ట్ అంటాడు మనకు, ఓకేనా. సో గుర్తుంచుకోవాల్సింది థ్రెడ్స్. ఇక్కడ చూసినట్లయితే గరిష్టంగా 500 అక్షరాలతో కూడినటువంటి పోస్ట్ పెట్టవచ్చు. ఆవిష్కరించినటువంటి 7 గంటల్లోనే 1 కోటి మంది ఖాతాదారులు. సో ప్రముఖ ఇక్కడ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్కు పోటీగా మనకు మెటా సరికొత్త యాప్ను అయితే ఆవిష్కరించింది. దీని పేరును సో మనకు థ్రెడ్స్ అని చెప్పేసి అయితే పెట్టడం జరిగింది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్ సహా 100కు పైగా దేశాల్లో థ్రెడ్స్ అయితే తీసుకొచ్చారు. అయితే భారత్, లెబనాన్ తదితర దేశాల్లో పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. సో డెస్క్టాప్ సైట్గా థ్రెడ్స్ను వినియోగించుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఓవరాల్గా ఇది ఎవరు తీసుకొచ్చారు? మెటా తీసుకొచ్చారు. సో ఇది దేనికి పోటీగా అంటే ట్విట్టర్కు పోటీగా. దీని పేరు వచ్చేసి మనకి ఏంటంటే థ్రెడ్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ విషయం అయితే బయోబియం ఆశాజనకం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. వరంగల్ పరిశోధన సంస్థలో సరికొత్త వంగడం అభివృద్ధి. సో మనకు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం సో బయోటెక్నాలజీ విధానంలో మరో వరి వంగడాన్ని అయితే అక్కడ ఉన్నటువంటి సైంటిస్టులు అయితే అభివృద్ధి చేస్తారు. దాని పేరు కనుక చూసినట్లయితే మనకు వరంగల్ 1487గా పిలిచేటువంటి ఈ సన్న రకం గింజ వంగడం అనేది రైతులకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఏసంగిలో జనరల్గా సో ఈ వడ్లు పట్టిస్తే దానికి క్వింటాకు 62 కేజీల బియ్యం మాత్రమే వస్తాయి. సో ఈ రకం కనుక ఈ బయోటెక్నాలజీ ద్వారా అభివృద్ధి చేసినటువంటి 1487 ద్వారా కనుక దీన్ని కనుక పండించినట్లయితే దాదాపు 70 కేజీల వరకు బియ్యం వస్తాయని చెప్పేసి నూక పర్సెంటేజ్ కూడా తగ్గుతుందని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది అనమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఈ బయోటెక్నాలజీ విధానంలో అభివృద్ధి చేసినటువంటి ఆ వంగడం పేరు ఏంటని అంటాడు వరంగల్ 1487 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ నెంబర్ అయితే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయం అయితే ఆ 23 గ్రామాలు షెడ్యూల్డ్ ప్రాంతాలే అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు. సో తీర్పు వెలువరించినటువంటి హైకోర్టు ములుగు జిల్లాలోని దశాబ్దాల వివాదానికి తెర అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ములుగు జిల్లా మంగపేట మండలంలో ఉన్నటువంటి 23 రెవెన్యూ గ్రామాలకు సంబంధించినటువంటి దశాబ్దాల వివాదాన్ని సో హైకోర్టు ఇక్కడ పరిష్కరించినట్లు చూడవచ్చు. సో మంగపేటలో ఉన్నటువంటి 23 గ్రామాలను షెడ్యూల్డ్ ప్రాంతాలుగానే పరిగణిస్తూ బుధవారం తీర్పునైతే ఇవ్వడం జరిగింది. ఆ 23 గ్రామాలను షెడ్యూల్డ్ ప్రాంతాలుగా ప్రకటిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ మర్రి వెంకటరాజు తదితరులు అప్పీల్ దాఖలు చేయగా సో వీటిపై సుదీర్ఘ వాదనలు విన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ బుయాన్, జస్టిస్ సివి భాస్కర్ రెడ్డితో కూడినటువంటి ధర్మాసనం బుధవారం అయితే తీర్పునిచ్చింది. 23 రెవెన్యూ గ్రామాలను ఏజెన్సీ ప్రాంతాలుగా పేర్కొంటూ అప్పీళ్లను అయితే కొట్టివేసింది. సో ఇక్కడ దీని యొక్క వివాదం ఏంటంటే
ఏంటంటే మనకు ఈ మంగపేట ప్రాంతం ఇదివరకు మనకేంటంటే పాల్వంచ తాలూకా పరిధిలో ఉండేదన్నమాట. 1950లో అక్కడ ఈ 23 గ్రామాలను ములుగు తాలూకాకి అయితే బదిలీ చేశారు. అదే దీంతో ఆ గ్రామాలు షెడ్యూల్డ్ ఏరియా కిందనే పరిగణలోకి తీసుకున్నారు. అయితే పాల్వంచ నుంచి బదిలీ అయి వచ్చినటువంటి గ్రామాలలో 5వ షెడ్యూల్ పరిధిలోకి రావని 1973లో పలువురు గిరిజనేతరులు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. దీంతో అప్పటి నుంచి ఈ ఆదివాసీ గిరిజనుల సమస్య అనేటువంటి ఎదుర్కొంటున్నారనమాట. అది ఎంత ఎట్టకేలకు మనకు రీసెంట్గా మొన్న మనకు దీనికి సంబంధించి హైకోర్టు అది తీర్పు ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఎన్ని గ్రామాలు ఎక్కడి నుంచి ఎక్కడికి బదిలీ అయ్యాయి అనేది ఇంపార్టెంట్. ములుగు జిల్లాను గుర్తుంచుకోండి అక్కడ. ఇంకా నెక్స్ట్ విషయం అయితే బాల్నగర్ ఫ్లైఓవర్కు బాబు జగజ్జీవన్ రావు పేరు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. బాల్నగర్లో నిర్మించినటువంటి ఫ్లైఓవర్కు రాష్ట్ర ప్రభుత్వం బాబు జగజ్జీవన్ రావు పేరునైతే పెట్టింది. భారత మాజీ ప్రధాని జగజ్జీవన్ రావు వర్ధంతి సందర్భంగా ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అది గుర్తుంచుకోండి. దేనికి పెట్టింది, అదేవిధంగా జగజ్జీవన్ రావుకు సంబంధించి. జగజ్జీవన్ రావుకు సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఏంది, అతను ఏ పదవి చేశాడని కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది మనకు పాలిటీ పరంగా, అదేంటనేది కామెంట్ చేయండి. ఇక మనకు నెక్స్ట్ విషయం అయితే ఎన్జిటి తాత్కాలిక చైర్పర్సన్గా జస్టిస్ ఎస్కే సింగ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. మనకు జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జిటి తాత్కాలిక చైర్పర్సన్గా మనకు జస్టిస్ శివ్ కుమార్ సింగ్ ఎన్కే సింగ్ అనేటువంటి వ్యక్తి అయితే నియమితులు కావడం జరిగింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఇప్పటి వరకు ఈ స్థానంలో కొనసాగినటువంటి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ గురువారం పదవి విరమణ అయితే చేయడం జరిగింది అనమాట. నిన్న కూడా మనం ఒక పేపర్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ఎన్జిటి గురించి అయితే చెప్పడం జరిగింది. ఎన్జిటి అనేది ఒక చట్టబద్ధ సంస్థ. ఎప్పుడు మనకి ఎన్జిటి చట్టబద్ధ సంస్థగా అయిందనేది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇచ్చినట్టు మనకు అంతర్జాతీయ క్రికెట్కు బంగ్లా కెప్టెన్ గుడ్ బై అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. 3 నెలల్లో వన్డే ప్రపంచ కప్ జరుగుతుండగా అర్హత సాధించి జట్ల ఆటగాళ్లు సమాయత్తం చేస్తుంటే కొన్ని జట్లు క్వాలిఫైయర్తో తలపడుతున్నాయి. ఈ సమయంలో బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్ అయినటువంటి తమీమ్ ఇక్బాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులు షాక్ గురయ్యారంటే ఇక్కడ చూడవచ్చు. మనకి గుర్తుంచుకోవాల్సిందంటే ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికినటువంటి షమీమ్ ఏ దేశానికి సంబంధించిన క్రికెటర్ అని చెప్పేసి అంటాడు, బంగ్లాదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఇండియాకు గోల్డ్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. మనకు ఐర్లాండ్ వేదికగా జరుగుతున్నట్టు వరల్డ్ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో ఇండియా అండర్-18 కాంపౌండ్ టీంలో గోల్డ్ మెడల్ అయితే గెలుచుకోవడం జరిగింది అనమాట. ఇది ఎక్కడ జరిగింది, ఇండియాకి ఏ మెడల్ వచ్చింది అంతే, అది మాత్రమే గుర్తుంచుకోండి. ఇది వచ్చేసి మనకు వరల్డ్ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్ అనమాట. ఇది ఐర్లాండ్ వేదికగా జరిగింది, ఇండియాకి అయితే గోల్డ్ రావడం జరిగింది. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. దానిలో కూడా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. ఇక దాంతోపాటుగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు సబ్జెక్ట్ వైజ్గా టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి, దాంతోపాటుగా కోర్సెస్ ఉన్నాయి, కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా ఉండడం జరిగింది. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. నచ్చినట్టయితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.